రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ గారు మొన్ననే సీతారామాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వర్షాలు పుష్కలంగా ఉన్నాయి, మంచి పంటలు పండుతాయని చెప్పి వ్యవసాయ మంత్రిగా నేను కూడా ఆశించాను. కాకపోతే చాలా చెరువులు బ్రీచ్ అయినాయి. కెనాల్స్ కూడా ఎన్ఎస్పి కెనాల్ తోటి పాటు సీతారామ మెయిన్ కెనాల్ తోటి పాటు పెదవాకి తాత్కాలికంగా రిపేర్ చేసినటువంటి రింగ్ బండ్ కూడా మళ్ళీ వాషౌట్ అయింది. అయినా సరే కష్టాలు వచ్చినప్పుడు మనం నిలబడి పనిచేయాలి. తప్పకుండా నదిని రిస్టోర్ చేసుకుంటూనే అన్ని రోజుల కంటే ఈ సంవత్సరంలో అత్యధికమైనటువంటి దిగుబడులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వ్యవసాయ శాఖే ఆయన గారు ఇచ్చినటువంటి అధిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అనుకోని ఉపద్రవం వచ్చింది. అయినా సరే 2-3 రోజుల్లో నష్టపోయినటువంటి వ్యవసాయ పంటలన్నింటినీ కూడా ఎస్ఎస్ చేసి ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నివేదిక అందిస్తాం. అది ఈలోపుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఆయన పరిష్కారం చేస్తూనే అన్ని జిల్లాలు, అన్ని ప్రాజెక్టులు తిరుగుతూ ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో ఇమీడియట్గా ఖర్చు పెట్టి సాగులోకి వచ్చే భూమిని తీసుకురావాలి. సంవత్సరానికి 6 లక్షలన్నా మినిమం మనం ఇరిగేషన్లోకి తేవాలని పట్టుదలతోటి పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ఉత్తమ్ గారిని సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మరి శాసన సభ్యులు, అధికారులందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లాలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడ్డది. మరి భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాల్లో చాలా నష్టం జరుగుతూ నదులు అన్నీ కూడా వరదలు సివియర్ ఫ్లడ్స్లో ఉన్నాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారితో మేము కూడా అన్ని ప్రాంతాలు తిరిగి చూసాం. తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ ద్వారా అన్ని ఎక్కడెక్కడ పనులు చేపట్టాలనో తప్పనిసరిగా వెంటనే చేపట్టే విధంగా చర్యలు చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.